హాయ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో చాలామంది ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ను కాస్త తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ మీ ర్యాంక్ను డిసైడ్ చేసేది బహుశా ఇదే కావచ్చు. సో ఈరోజు మనం ఈ సబ్జెక్ట్ను ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలనే దానిపై ఒక పక్కా స్ట్రాటజిక్ బ్లూప్రింట్ తయారు చేసుకుందాం. రెడీనా? అయితే మనం మొదలుపెట్టబోయేది ఒక విచిత్రమైన ప్రశ్నతో. మనకు రోజూ కనిపించే సమాజం గురించే కదా ఈ సబ్జెక్ట్. మరి మనకు ఆల్రెడీ తెలుసు అనుకునేదాన్ని కొత్తగా ఎలా చదవాలి? ఇక్కడే ఉంది అసలు పాయింట్. సోషాలజీలో మొదటి పాఠమేంటంటే, మనకు తెలుసు అనుకున్నదాన్ని, మన అనుభవాల వల్ల ఏర్పడిన అభిప్రాయాల్ని కాసేపు పక్కన పెట్టడం. దీన్నే అన్లెర్నింగ్ అంటారు. ఓకే, సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ఈ 5 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఒక సోషియాలజిస్ట్లా ఎలా ఆలోచించాలో నేర్చుకుంటాం. తర్వాత సిలబస్ స్ట్రక్చర్ ఏంటో చూస్తాం. ఆ తర్వాత మెయిన్ టాపిక్స్, వాటిలోని సవాళ్లు, ఇక ఫైనల్గా వీటన్నిటినీ కలిపి ఒక పక్కా ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైట్, సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒక సామాజిక శాస్త్రవేత్తలా ఆలోచించడానికి అవసరమైన కొన్ని మెంటల్ టూల్స్, అంటే కొన్ని పనిముట్లను మన మైండ్లో ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. ఇవి మనకు సమాజాన్ని ఎలాంటి బయాస్ లేకుండా చాలా క్లియర్గా చూడ్డానికి హెల్ప్ చేస్తాయి. మనం మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ నేర్చుకునేటప్పుడు ఒక బ్లాంక్ స్లేట్తో స్టార్ట్ చేస్తాం కదూ. కానీ సోషియాలజీలో అలా కాదు. మనందరికీ సొసైటీ మీద కొన్ని ఒపీనియన్స్, నమ్మకాలు ఆల్రెడీ ఉంటాయి. అంటే మనం సున్నా నుండి మొదలుపెట్టట్లేదు, మన సొంత అనుభవాలనే పునాది నుండి మొదలుపెడుతున్నాం. సో మన మొదటి పని ఏంటంటే, ఆ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా ముఖ్యం. ఎడమవైపు ఉన్నది మన కామన్ సెన్స్, అంటే మన కుటుంబం, మన చుట్టూ ఉన్నవాళ్ల దగ్గరనుంచి మనం నేర్చుకున్నది. ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తరచుగా ఒకే సైడ్ చూపిస్తుంది. కాని కుడివైపు ఉన్న సోషియాలజీ అలా కాదు. అది ఒక పద్ధతి ప్రకారం, ఎవిడెన్స్తో, ఒక బర్డ్స్ ఐ వ్యూతో అసలు రియాలిటీ ఏంటో చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలియడమే మన ఫస్ట్ స్టెప్. మన టూల్ కిట్లోని మొదటి మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇదే, సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ. అంటే ఏంటంటే, మనల్ని మనం ఒక అద్దంలో చూసుకోవటం లాంటిది. కాని ఈ అద్దం మనల్ని కాదు, సమాజం మనల్ని ఎలా చూస్తుందో చూపిస్తుంది. మన కులం, మన మతం, మనం పుట్టిన ప్రాంతం, మన ఆలోచనల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అని మనల్ని మనం బయటి వ్యక్తులా చూసుకోగలగటం. ఇది చేయగలిగితేనే మనం సమాజాన్ని న్యూట్రల్గా అర్థం చేసుకోగలం. మన నెక్స్ట్ టూల్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడాని మనం అర్థం చేసుకోవాలి. అది పర్సనల్ ప్రాబ్లంకి, సోషల్ ఇష్యూకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఈ ఆలోచనే మనల్ని మన రెండో టూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. దీని పేరు సోషియోలాజికల్ ఇమాజినేషన్. ఇది సి. రైట్ మిల్స్ అనే సోషియాలజిస్ట్ ఇచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సోషియాలజిస్ట్కే ఉండే సూపర్ పవర్. అంటే ఒక వ్యక్తికి జాబ్ లేకపోతే అది అతని పర్సనల్ ప్రాబ్లం. అదే లక్షల మందికి జాబ్స్ లేకపోతే అది సమాయికి ప్రాబ్లం. మన పర్సనల్ కష్టాలని దేశ చరిత్రతో, సమాజ నిర్మాణంతో కనెక్ట్ చేసి చూడగలగడమే ఈ ఐడియా. సరే, ఇప్పుడు మన దగ్గర ఆలోచించడానికి సరైన టూల్స్ ఉన్నాయి. మరి మన గమ్యమేంటి? దానికి రూట్ మ్యాప్ కావాలి కదా. ఆ మ్యాప్ ఏంటో కాదు, మన ఏపీపీఎస్సీ సిలబస్. ఆ బ్లూప్రింట్ ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇదే మన సిలబస్ స్ట్రక్చర్. చూట్టానికి పెద్దగా ఉన్నా మొత్తం కథ ఈ 4 పిల్లర్స్ చుట్టూనే తిరుగుతుంది. 1 జనాభా, 2 సమాజంలోని ముఖ్యమైన సంస్థలు, 3 అసమానతలు, 4 మనకున్న డైవర్సిటీ, దానివల్ల వచ్చే ఛాలెంజెస్. ఈ 4ంటి మధ్య ఉన్న కనెక్షన్ అర్థమైతే సిలబస్ మీద మనకు గ్రిప్ వచ్చేసినట్టు. ఇప్పుడు మనం మన థర్డ్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. భారత సమాజమనే ఈ పెద్ద భవనం ఏ పునాదిరాళ్ల మీద కట్టబడింది? ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. మన ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్ జనాభా. మనం ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ కంట్రీ. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నుందండి. మన జనాభా, ఇది మనకు బలమా లేక బలహీనత? ఈ జనాభా మనకు ఒక భారమా లేక మన యువశక్తితో కూడిన ఒక డెమోగ్రాఫిక్ డివిడెంట్, అంటే ఒక గొప్ప అవకాశమా? ఈ 2 వైపులా మనం ఆలోచించాలి. జనాభా తర్వాత మన సమాజమనే భవనానికి మూలస్తంభాల్లాంటివి 3 ఉన్నాయి. అవే కులం, తెగ మరియు కుటుంబం. ఒకప్పుడు ఇవి చాలా స్థిరంగా ఉండేవి. కాని గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ వల్ల ఈ 3 స్తంభాలు ఇప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాయి. వాటి స్వరూపం వేగంగా మారిపోతోంది.
ఆ మార్పుల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మార్కెట్ అనగానే షాపింగ్, డబ్బు ఇలాగే అనుకుంటాం. కానీ సోషియాలజీలో మార్కెట్ అంటే అది కాదు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి మోడర్న్ మార్కెట్ వరకు ఇది మన కులాన్ని, కుటుంబాన్ని, మన కల్చర్ని అన్నింటినీ మార్చేసింది. అదొక పవర్ఫుల్ సోషల్ ఫోర్స్. ఇక్కడే అసలు సిసలైన సోషియాలజిస్ట్లాగా ఆలోచించాలి. ఎగ్జామ్లో మిమ్మల్ని టెస్ట్ చేసేది ఇదే. ఒక టాపిక్ని ఇంకో టాపిక్తో లింక్ చేయగలగటం. ఫర్ ఎగ్జాంపుల్, ఆధునిక మార్కెట్ వల్ల వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్, సిటీ లైఫ్ మన కుటుంబ నిర్మాణాన్ని ఎలా మార్చాయి? జాయింట్ ఫ్యామిలీస్ ఎందుకు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారుతున్నాయి? ఇలా కనెక్ట్ చేసి చదవాలి. ఓకే, ఇప్పుడు దాకా మనం నిర్మాణం గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆ నిర్మాణంలో ఉన్న పగుళ్ల గురించి, అంటే సమాజంలో ఉన్న అసమానతలు, విభజన రేఖల గురించి, మన దేశ గొప్పతనమైన డైవర్సిటీ వల్లొచ్చే ఛాలెంజెస్ గురించి చూద్దాం. ఈ ఫన్నెల్ అంటే గరాటు ఇమేజ్, ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సమాజంలో అవకాశాలు అందరికీ సమానంగా అందవు కదా. ఈ గరాటులో కులం, జెండర్, వైకల్యం లాంటి ఫిల్టర్స్ వల్ల కొంతమంది నెమ్మదిగా అవకాశాల నుండి బయటకు నెట్టివేయబడతారు. దీన్నే ఎక్స్క్లూషన్ అంటారు. ఈ అన్యాయం నుంచే ప్రతిఘటన ఉద్యమాలు పుడతాయి. మరోవైపు మనం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వం అని గర్వంగా చెప్పుకుంటాం. అది నిజమే. కాని అదే సమయంలో ఆ భిన్నత్వమే కొన్నిసార్లు పెద్ద సవాళ్లను కూడా సృష్టిస్తుంది. మతతత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం ఇవన్నీ మన దేశ ఐక్యతకు నిరంతరం ఎదురయ్యే అడ్డంకులు. వీటిని మనం భయంతోనో అజ్ఞానంతోనో కాకుండా జాగ్రత్తగా అనలైజ్ చెయ్యాలి. మళ్ళీ ఒక మెంటర్స్ చెక్ పాయింట్. ఇప్పుడు మనం చూసిన ఈ ఎక్స్క్లూజన్ ఫనల్ ఐడియాని దివ్యాంగుల విషయంలో ఎలా అప్లై చేస్తాం? వాళ్ళు ఏ స్టేజ్లో ఎలాంటి అడ్డంకుల వల్ల అవకాశాల నుండి బయటకు నెట్టివేయబడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్లో ఇలాంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. రైట్, చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నింటినీ కలిపి ఒక పక్కా ఎగ్జామ్ స్ట్రాటజీగా, ఒక విన్నింగ్ ఫార్ములాగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ ఒక్క స్లైడ్ మొత్తం సిలబస్కి ఒక తాళం చెవిలాంటిది. సింపుల్గా చెప్పాలంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని, అంటే కులం, మతం, ప్రాంతం, ఇలా ప్రతిదాన్ని 2 యాంగిల్స్లో చూడాలి. 1, అవి మనకు ఒక ఐడెంటిటీ ఎలా ఇస్తున్నాయి? 2, అవే సమాజంలో అసమానతలకి, గొడవలకి ఎలా కారణమవుతున్నాయి? ఈ రెండింటినీ కలిపి చదివితేనే మీకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సరే, ఒక చిన్న క్విక్ రివిజన్ చేద్దామా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీ మైండ్లో ఆన్సర్స్ అనుకోండి. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్, సోషియాలజికల్ థింకింగ్కి అవసరమైన 2 టూల్స్ ఏంటి? సెకండ్, మన సమాజానికి ఉన్న 3 పిల్లర్స్ ఏవి? థర్డ్, పర్సనల్ ప్రాబ్లమ్స్ని, సోషల్ ఇష్యూస్ని కనెక్ట్ చేసే ఆ కాన్సెప్ట్ పేరేంటి? అండ్ ఫైనలీ, మన డైవర్సిటీకి ఉన్న 3 మెయిన్ ఛాలెంజెస్ ఏవి? ఈ సెషన్ను ఒక ఫైనల్ ప్రశ్నతో ముగిద్దాం. ఇది కేవలం ఎగ్జామ్ గురించి కాదు, మీ ఫ్యూచర్ గురించి. రేపు మీరు ఒక ఆఫీసర్ అయ్యాక, పాలసీలు డిజైన్ చేసేటప్పుడు, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సోషలాజికల్ పర్స్పెక్టివ్, సమాజం గురించిన ఈ లోతైన అవగాహన మీ నిర్ణయాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.